హడావిడి అనమాట. పొట్టోళ్ళు హడావిడి, పెద్దోళ్ళు హడావిడి, వాన వచ్చేసి హడావిడి. మమ్మీ గోదావరికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వస్తావా? పాలవేసావమ్మా? పాలవేసావా? గోదావరికి అయితే వెళ్తున్నాం అనమాట కోతులతోను. లక్ష్మమ్మ చూస్తా ఉండు. రాదంట చిన్నగా హనుమాన్ దగ్గర బండి మీద ఊరంటే ఇప్పుడు వేసేది కానీ ఎర్రనూరు పూలు తడిబట్టలు ఏమొత్తాం ఇలాగా. సరే ఇలాగే అలా నడుచుకుంటారు. ఆత్మహత్య చేస్తున్నా వచ్చేది పెద్ద వీడియో తీసుకుంటే ఏం ఎంజాయ్ చేద్దుగా నాగవే. ఎంజాయ్ చేస్తుందంటే ఎంజాయ్ వదులుతానమ్మా వదులుతాను. ఒరే నువ్వు తాను చేస్తావా ఫోన్ అమ్మా. పైన క్లైమేట్ చల్లగా ఉంది, వీళ్ళేమో వచ్చి జలకాల ఆడుతున్నారు. పట్టిల సౌండ్ వచ్చిందా? ఒరే కూర్చోండి. రండి ఇంకా సాయి రండి. ఉరుముతుంది కదా పైన, రండి. ఆద్యా రండి. సంజు ఉడుకుతున్నాడు, సంజు గడ అయితే ఎలా ఉడుకుతున్నాడు. సంజు 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 అలా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మేము గోదావరికి వచ్చామని చెప్పు, చెప్పు చెప్పు. ఉడుకొచ్చేస్తుంది. ఇదైతే మనం గ్యాస్ అయితే ఆర్డర్ పెట్టామండి. గ్యాస్ స్టవ్ అనమాట ఇదైతేనే. ఈ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టాను నేను. ఇది ఆర్డర్ పెట్టేటప్పుడు ఇదైతే 3 రోజులు బట్టి నేను అదే ఏంటిది ఏమంటారమ్మ దీన్ని అన్ప్యాకింగ్ చేద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోతున్నాను అనమాట. మళ్ళీ ఇందులో ఏమన్నా డిఫెక్ట్ గట్రా ఏదైనా ఉంటే వెనక పెట్టేయాలి కదా. పెట్టకపోతే మళ్ళీ మనం ఇది పోయినా ఇంకోటి చేసుకోవాలన్నమాట. దాని గురించి ఒకసారి డిఫెక్ట్ ఏమైనా ఉన్నది చూద్దాం అనేసి నేనైతే ఓపెన్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడు అయితే ఇది ఓపెన్ చేద్దాం ఎలా ఉండిందోను.
కత్తిరితో కట్ చేస్తారు ఎవరన్నా, నేనైతే పిన్నీస్తో కట్ చేస్తున్నాను. మధ్య వెరైటీగా చేస్తున్నామే. మాట్లాడకూడదమ్మా. ఓపెన్ అయిపోయింది మనకైతే. ఇది ఎలాగ ఉండిందో మీకు అయితే చూపిస్తాను. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగ్ అంట. పెద్ద ప్లానింగే. నాకైతే ఇది పెద్ద ప్లానింగ్ లాగా ఏం కనపడట్లేదు, చిన్న ప్లానింగే. చిన్న ప్లానింగే మరి అది. 1000 రూపాయలకి పెద్ద ప్లానింగ్ ఎక్కడ వచ్చేది? 1000 రూపాయలు పడిందండి ఇది. 60 రూపాయలు సర్వీస్ ఛార్జ్. ఇక రావట్లేదు చూడకు. అజయ్ లైట్ ఆఫీసర్ కళ్ళు పిల్లికొల్లా అంటున్నాయండి. ఇది ఎంత ఉంది? ఇది కొత్త కూడా లేదు. ఏంటిది? ఏ కంపెనీ? నాదే కంపెనీ ఇది. ఏంటది? శశియా? స్టేట్ లైన్ అంట. చచ్చింది కోరి కంపల్సరీ. ఇదేంటి మొత్తం మిఠాయి పాపక్క. ఇదండి గ్యాస్లెస్ గ్యాస్ స్టవ్. ఇవైతే కింద ఇచ్చాడు. ఇడ్లీ పెద్ద ఓవర్గా ఏమీ లేదు, అలా అని పెద్ద డమ్మీగా కూడా లేదు. ఎలా ఉంటుందో కానీ పర్వాలేదంటావా? పేలిపోద్దంటావా? ఏమో నాకు గ్యాస్ స్టవ్ ఇద్దడికి నేను ఎవరోగా నన్ను పేలిపోద్దేమో అనేసి వేడికి నేను అన్నాను, మా వంటకి ఏం పేలిపోద్దిలే, మేము పూట వండుకుంటాం. ఓయ్ అలా అయితే కొనుక్కోవట్లేదా? ఎవరో కొనుక్కోవాలి కదా అలా అయితే. స్పీడ్ బెంచ్ బటన్స్ వచ్చాయి స్పీడ్ బెంచ్ బటన్స్. తీసేస్తున్నావా? తీకు. అయ్యో అయ్యో అయ్యో. ఇదండి డిఫెక్ట్ అయితే ఏమీ రాలేదు, పోలేదు, ఎక్కడ ఎరగలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. 1000 రూపాయలు అయితే పడింది నాకు ఇది అవుతాని. సరదాగా కొనుక్కుందాం, ఒక 1000 రూపాయలే కదా అనేసి అనుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది కిరణ్ గిఫ్ట్ అనమాట, మదర్స్ డే గిఫ్ట్ అనమాట. ఈ 1000 రూపాయలు నాకు కిరణే ఇచ్చాడు. సాయేమో ఒక 1000 రూపాయలు ఇచ్చింది. చీరలు తీసుకున్నాను 1000 రూపాయలతోనూ. కిరణ్ ఇచ్చిన 1000 రూపాయలతోనేమో ఇది ఒకటి కొనుక్కున్నాను అనమాట. నాకు ఎన్నాళ్ళ నుంచో ఇటువంటి గ్యాస్ స్టవ్ కొనుక్కోమని, కానీ వాళ్ళైతే కొన్నాను అనమాట. సరే బరువుగానే ఉండింది ఇది అయితే, కాకపోతే చిన్నదనమాట. గ్యాస్ అయితే మొత్తం గ్యాస్ బల్ల అంతా ఆక్రమించదు అనమాట, చిన్నదే పర్వాలేదు మాకైతే. రెండు మనకి స్టవ్ పెట్టుకునేవి అయితే 2 ప్యానెల్ ఇచ్చాడు ఎక్స్ట్రా. ఇవైతే కుందులు అనమాట, కింద పొయ్యికి ఎత్తుగా ఉండి కుందులు. ఇవి అయితే బిగించేసుకుందాం, ఇవి అయితే దాద్దాం. ఇది అవసరం లేదులే చెయ్యి. ఇదిగోండి నా గ్యాస్ స్టవ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను అయితే అన్ని ఫిక్స్ చేసేసాను అనమాట. ఇంకా మనం ఇది తీసేసుకుని ఇదే ఇక్కడ మన గ్యాస్ వెళ్ళకుండా ఉండటానికి ఒక మూత ఇచ్చాడు. ఈ మూత తీసేసుకుని మనం పంపు బిగించేసుకోవడమే. నేను వాళ్ళు బిగించనండి పంపు అయితే. మాకు ఏది వచ్చినా సరే లక్షవారం ఎక్కువ. బాబా డే అయితే మాకు చాలా లెక్క అనమాట, ప్రత్యేకమైనది. మా సాయి పుట్టినప్పటి దగ్గర నుంచి ప్రతిదీ కూడా లక్షవారం వస్తుంది మాకైతే. బాబా గురువారం
ఇంకా రేపు పొద్దున అయితే పెట్టుకుంటాం మేము పొయ్యి అవుతాయని. ఇంక ఇవాళ అవుతాయి కాక ఇంకా పొయ్యి అయితే పెట్టమన్నమాట. ఇంకా చూసారా పొయ్యి అయితే ఎలా వచ్చిందండి. ఈ పొయ్యి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. 1000 రూపాయలకి పర్వాలేదా, ఎక్కువ రేటా అని కూడా ఎలా అయితే ఉందో కామెంట్ అయితే పెట్టండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అనమాట. పొయ్యి కాస్ట్ వచ్చి 1000 రూపాయలు అంతే. ఒక 60 రూపాయలు అయితే డెలివరీ ఛార్జెస్ అయితే పడినాయి అనమాట. బాగుంది అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంతటితో వీడియో అయితే కంటిన్యూ అవ్వదండి, అయిపోతుంది. ఇంక వీడియో ఇద్దేనండి వాళ్ళకి. ఇవాళ వీడియో అయితే ఇంతటితో అయితే ఇంకా డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే అండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా వచ్చిందో. ఇంకటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.